నిన్న WPL 2026లో జరిగిన మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే నిజంగా ఇది గుజరాత్ జైంట్స్ అభిమానులకు ఒక హిస్టారిక్ విన్ అని చెప్పాలి. ఎందుకంటే WPL హిస్టరీలోనే మొదటిసారి గుజరాత్ జైంట్స్ మహిళల జట్టు ముంబై ఇండియన్స్ మహిళలపై విజయం సాధించింది. అంతేకాదు ఈ గెలుపుతోనే గుజరాత్ జైంట్స్ ఎలిమినేటర్కి అర్హత సాధించింది. స్కోర్ బోర్డు మాత్రమే కాదు, మ్యాచ్ మొత్తం కూడా ఫుల్ థ్రిల్, ఫుల్ డ్రామా, చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగింది. ముందు టాస్ గెలిచిన గుజరాత్ జైంట్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. స్టార్టింగ్లో కొంచెం రిస్క్లా అనిపించినా అదే డిసిషన్ చివరికి మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది. ఇన్నింగ్స్ స్టార్టింగ్లో బేట్మూని త్వరగా అవుట్ అయినా ఆ తర్వాత గుజరాత్ బ్యాటర్లు పానిక్ అవ్వలేదు. సోఫీ డివైన్ కొద్దిసేపు నిలబడి ఇన్నింగ్స్ని కన్సిస్టెన్సీగా ప్రయత్నం చేసింది. అనుష్క శర్మ ఇన్నింగ్స్ని నెమ్మదిగా ముందుకు తీసుకెళ్లింది. కానీ అసలు గేమ్ చేంజ్ వచ్చేసి మిడిల్ ఓవర్లో వచ్చిన రన్సే. కెప్టెన్ ఆస్లే గార్డ్నర్ బ్యాటింగ్కి దిగిన తర్వాత గుజరాత్ ఇన్నింగ్స్ అసలు ఊపు వచ్చింది. ఆమె షాట్లలో క్లారిటీ, టైమింగ్, ఇంటెంట్ అన్నీ కూడా క్లియర్గా కనిపించాయి. ఒకవైపు రన్స్ నిలకడగా వస్తుండగా మరోవైపు చివర్లో జార్జియా వరహం ఎంట్రీతో ఇన్నింగ్స్ కంప్లీట్గా మారిపోయింది. వరహం ఆడిన షాట్లు ముంబై బౌలర్లకు ఎలాంటి ఛాన్స్ ఇవ్వలేదు. కేవలం 26 బాల్స్లో 44 రన్స్ చేసింది. అందులో 4 4లు, 2 6లు ఉన్నాయి. గుజరాత్ 20 ఓవర్స్లో 167 రన్స్ చేయడం అంటే ముంబైకి గట్టి టార్గెట్ ఇచ్చినట్టే. ముంబై ఇండియన్స్ చేజ్ స్టార్ట్ అయ్యాక మాత్రం గుజరాత్ బౌలర్లు అదిరిపోయే స్టార్ట్ ఇచ్చారు. పవర్ ప్లేలోనే కీలక వికెట్లు పడిపోవడంతో ముంబై స్కోర్ 37కి 3 వికెట్స్ పడ్డాయి. ఎలీ మాథ్యూస్, నాట్ సివర్ బ్రంట్ లాంటి పెద్ద పేర్లు త్వరగా పెవిలియన్ చేరడంతో మ్యాచ్ అక్కడే గుజరాత్ వైపు తిరిగిపోయిందని అనిపించింది. కానీ అప్పుడే ముంబై కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తన అసలు క్లాస్ చూపించింది. హర్మన్ ప్రీత్ క్రీజ్లోకి వచ్చిన తర్వాత మ్యాచ్ పూర్తిగా మరో మూడ్లోకి వెళ్ళింది. అమిలియా కేర్తో కలిసి ఆమె ఒక కీ పార్ట్నర్షిప్ నెలకొల్పింది. ఒక్కో ఓవర్లో బౌండరీలు రావడం ప్రెజర్ మళ్ళీ గుజరాత్ మీద పడింది. అయితే ఇక్కడే గుజరాత్కి గోల్డెన్ మూమెంట్ వచ్చింది. జార్జియా వరహం బౌలింగ్లో అమిలియా కేర్ అవుట్ అవ్వడం మ్యాచ్కి టర్నింగ్ పాయింట్. ఆ వికెట్ పడగానే ముంబై రన్ రేట్ మళ్ళీ తగ్గిపోయింది. హర్మన్ ప్రీత్ ఒంటరిగా పోరాడుతూ పరుగులు సాధించినా మరో ఇందులో వికెట్లు పడుతూనే ఉన్నాయి. అయినా సరే చివరి ఓవర్ వరకు ముంబై ఫైట్ ఇచ్చింది. హర్మన్ ప్రీత్ 48 బాల్స్లో 82 రన్స్ చేసింది. అందులో 8 4లు, 4 6లు ఉన్నాయి. నిజంగా కెప్టెన్ ఇన్నింగ్స్ అంటే ఇదే. కానీ క్రికెట్ టీమ్ గేమ్. చివరికి అవసరమైన పరుగులు ఎక్కువగా ఉండడంతో ముంబై 20 ఓవర్స్లో 156 రన్స్కే పరిమితమైంది. 11 రన్స్ తేడాతో గుజరాత్ జైంట్స్ విజయం. ఇది కేవలం ఒక మ్యాచ్ గెలుపు కాదు, ఇది ఒక స్టేట్మెంట్. మేము కూడా ఈ టోర్నీలో సీరియస్ కంటెండర్స్ అని. ముంబై లాంటి బలమైన జట్టుపై గెలవడం అంటే, అది కూడా ఎలిమినేటర్కి అర్హత సాధించిన మ్యాచ్లో. ఇక ఎలిమినేటర్లో గుజరాత్ జైంట్స్ ఎలా ఆడతారు? ఈ ఫామ్ని కొనసాగిస్తారా, లేక ఇది ఒక్క మ్యాచ్ మ్యాజికా? మీ ఒపీనియన్ని కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.